అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు డైవర్షన్ పాలిటిక్స్లో ఇక పిహెచ్డి దాటేసి డాక్టరేట్, ఇప్పుడు సీఎం ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి పొందినంత రేంజ్లో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్లోకి పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే 2.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 2 నెలలు కూడా ప్రభుత్వం వచ్చేసింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక పాలన మీద దృష్టి సారించాల్సిన ప్రభుత్వం ఇక కక్ష సాధింపు చర్యలు, ఆ తర్వాత పోలీసులను అడ్డుపెట్టుకొని, లేకపోతే అంగబలాన్ని అర్ధబలాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష పార్టీల గొంతులు మూసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం నిన్న సోషల్ మీడియాలో బాగా చూసినాం. ఒక మాజీ కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరు, ఆయనను ఏ విధంగా నెట్టివేసి కింద వేసారు అనే దాని మీద సోషల్ మీడియా కానీ ప్రధాన మీడియాలో కానీ మీరు చూసినాం. దానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం, తెలంగాణలో నిజంగా ఇంత డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తూ ఉంది? నిజంగా ఈ సిట్ విచారణ పేరిటనో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే ఈ ఫార్ములానో, లేకపోతే ఏదో కాళేశ్వరం అని చెప్పేసి ఇంకెన్ని రోజులు ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది? అసలు నిజంగా పాలన మీద పట్టుందా? రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో గట్టిగా బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్తుంది అనే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి కూడా వాసుదేవరెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే పండర్ భాయ్, బాగున్నా? ఎట్లా ఉందన్న ఆరోగ్యం? ఫైన్. ఎందుకంటే మీరు నిన్న పడ్డ విధానం చూసిన తర్వాత కొంచెం నాకైతే ఆల్ గుడ్. ఏందన్న అసలు మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క జనరల్ సెక్రటరీ హోదాలో, ఒక మాజీ ఎంపీ హోదాలో ఉన్న ఒక వ్యక్తిని సిట్ విచారణ పిలిచిన తర్వాత అక్కడ నిలబడ్డారు. ఏంది పోలీసుల అత్యుత్సాహం? ఎట్లా ఏం జరిగింది అక్కడ? అసలు నిజంగా జనాలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు ఒక్కసారి గమనించండి పండరి గారు, మొత్తం కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ పాలన మీద ఒక రివ్యూ ఉండదు. అవును. ఏ డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ ఉండదు. ఎట్లా పథకాలు ప్రజలకు అందించే దిశగా ఇచ్చిన హామీల పట్ల కావచ్చు, చేస్తున్న పనుల పట్ల కావచ్చు, ఆ ఆలోచన చేసినట్టు ఎక్కడ కనిపించదు. మీరు మొత్తం చూడండి, కాళేశ్వరం కమిషన్ కంచెలు మొదలు పెడితే ఇప్పుడు నేడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వరకు నిత్యం ఈ యొక్క ప్రభుత్వం ఇరకాటంలో పడ్డప్పుడు దాని నుంచి వెళ్ళి డైవర్షన్ కావడానికి ఒక నోటీస్ ఇస్తుంది. ఇక ఆ నోటీసు మీద మొత్తం లీకులు, ఆ లీకులతోటి వ్యవహారాన్ని నడిపిస్తూ ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల హెడ్డింగ్లు పెట్టి వ్యవహారాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక్కసారి కనుక మనం గుర్తు చేసుకుంటే, ఇవాళ ఒక పక్క మా నాయకులు, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ బొగ్గుకు సంబంధించిన స్కామ్ జరిగింది కదా, నైని బుగ్గ కుంభానికి సంబంధించి, దాని విషయంలో ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం ఒక నోటీస్ ఇస్తారు, పొద్దుగాల పోయి హాజరవుతాడు. ఆ తర్వాత తెల్లారి కేటీఆర్ గారు మాట్లాడితే వారికి ఒక నోటీస్ ఇస్తారు, వారు ఒక రోజు పోతారు. మళ్ళా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఒకరోజు నోటీస్ ఇస్తారు, వారు నిన్న పోయి మాట్లాడిండ్రు. అసలు ఇది డైలీ సీరియల్ లాగా, ఒక సిరీస్ లాగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కొనసాగిస్తూ ఉన్న తప్పితే దీంట్లో వాస్తవాలను ప్రజలకు చెప్తలేదు. ఇప్పుడు నిన్న సంతోష్ గారు పోయి మాట్లాడారు. మాట్లాడిన అంశాలు వారేం మాట్లాడిండ్రు, నా అడిగిండ్రు, అనవసర విషయాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి సిట్ ఏం చెప్పింది? బయటకు వచ్చి ప్రధాన పత్రికల్లో, వాళ్ళ యొక్క అనుకూలమైన పత్రికల్లో చూస్తే పెద్ద ఆయన పాత్ర ఉన్నదట కదా. ఇలా తెలంగాణ ప్రజలు ఏం భావిస్తూ ఉన్నారంటే, మీరు 2 సంవత్సరాల్లో 2 సిట్లు వేసిండ్రు. గిరి అని ఒక ఆఫీసర్ తోటి ఒక సిట్ వేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు సజ్జనార్ గారితో ఒక సిట్ వేసిండ్రు. ఈ 2 సీట్లో మీరు తేల్చింది ఏంటి అంటే, మీరు ఆధారాలతో సహా బయట పెట్టండి. మీ ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడిన అంటున్నారు కదా, లేదా వీడియో ఫుటేజ్ బయట పెట్టండి, ప్రజలు వాళ్ళే తేలుస్తారు కదా. ఇప్పుడు ప్రజా తీర్పు కంటే గొప్ప తీర్పు ఏముండదు పండారిగా. సో అదే పెద్ద గొప్ప తీర్పు. మీరు మాట్లాడింది, మీరు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు, నేనేం ఆన్సర్ చేస్తున్నాను, ఈ 2 టెలికాస్ట్ అవుతాయి కదా. పండారి ఏమడిగిండు ప్రజల పక్షాన? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వాసుదేవరెడ్డి ఏం చెప్పి నన్ను భావించి చూసుకుంటారు కదా. అట్లనే ఇలా సిట్ అధికారులు ఏమడిగిండ్రు, సంతోష్ గారు ఏం చెప్పారు, కేటీఆర్ గారు ఏం చెప్పారు, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ప్రజలు చూస్తారు కదా. వీడియో ఫుటేజ్ బయట పెట్టరాదు. ఈ దోబుచ్చులాట, దొంగాట ఎందుకు? ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. సో ఇది చేయరు. ఇది చేస్తే మళ్ళీ ఇంకేదైనా పాలన మీద అడుగుతారు కదా. ప్రజలు పాలన మీద ఆలోచన చేస్తారు, ప్రతిపక్షం పాలన మీద ప్రశ్నిస్తుంది. ఇది వాళ్ళ దగ్గర లేదు, ఆన్సర్ లేదు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే ఈ డైవర్షన్ డ్రామా, ఈ యొక్క రాజకీయ కక్ష వ్యవహారం కూడా చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంట్లో ఏమీ లేదు.
ఇలా పసలేదు. అనేక సందర్భాలలో ఒక ప్రత్యేకమైన కేసులో హరీష్ రావు గారి మీద పోటీ చేసిన ఒక నాయకుడు కోర్టులో కేసు వేసినప్పుడు కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దాంట్లో ఆధారాలు లేవు కాబట్టి దీంట్లో పసలేదని చెప్పి చెప్పిన సందర్భం ఉంది. సో దీంట్లో కూడా ఏం తెలుసది కర్రీర్ గది పాము సావదు అన్నట్టు ఇది ప్రజల్లో పల్చడేయడానికి ఒక జరుగుతున్న కుట్ర. ఇది దీంట్లో ఏం తెలుసది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. అరే బాధితులు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు కదా, ఆ బాధితుల పక్షాన్ని ప్రభుత్వం ఎక్కడైనా వ్యవహరించినట్టు కనిపిస్తా ఉన్నదా? నిజంగా సిట్టు విచారణ జరిగి ఉంటే, సిట్టులో వాస్తవికంగా పారదర్శకంగా సిట్టు విచారణ జరిగి ఉంటుంటే ఎస్ ఆనాడున్న అధికారులను కూడా సిట్టు విచారణ చేయాలి కదా. ఇవాళ సిట్టు విచారణకు సంబంధించిన సిట్టు చైర్మన్గా వ్యవహరిస్తున్న సజ్జనార్ గారు ఎవరైతున్నారో, అదేవిధంగా ఈ రాష్ట్రానికి డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆనాడు వీళ్ళు ఒకరు ఎస్ఐపి చేసుకున్నారు, ఇంటెలిజెన్స్ చూసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్గా వాళ్ళే ఉన్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆనాడు ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆనాడు హోమ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా గారు ఉన్నారు కదా. మరి వారిని విచారించారా? రాజకీయ నాయకులను విచారిస్తారా? అధికారులను విచారించారా? అంటే దీన్ని బట్టే మీ యొక్క సిట్టు విచారణ ఎంత పారదర్శకంగా ఉన్నదో ప్రజలకు తేలిపోతా ఉన్నది కదా. అవునండి, దానికి సంబంధించిన దాని మీదనే రకరకాలైన వార్తలు ఒక రోజు తప్పించి ఒక రోజు. ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజకీయాన్ని డైవర్టేషన్లో భాగంగా ఫస్ట్ హరీష్ రావు గారిని పిలవడం మనం చూసినాం. తర్వాత కేటీఆర్కి సంబంధించిన దాంట్లో కేటీఆర్ గారిని పిలవడం మనం చూసిన దాంట్లో తెల్లారి వచ్చినటువంటి వార్తలకు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారిని పిలిపించేసి ఇద్దరిని కలిపి విచారణ చేసిరని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైన పత్రికల్లో బ్రేకింగ్ న్యూస్లు నడిపారు. తీరా చూస్తే నేను ఒక్కనే ఉన్నా చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నాను. అంటే ఈ వైరుమ్యాలు అంటే రకరకాలు, అంటే ఒక అనుకూల మీడియాల్లో ఈ సిట్టుకు సంబంధించిన దాంట్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది, ప్రతిపక్షాలు మీరు చెప్పిన దాంట్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఇంత డైవర్టేషన్లో భాగంగా నిజంగానే ఈ సిట్టు విచారణ అనేది పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ మీరు భావిస్తున్నారా? నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇది పారదర్శకంగా జరిగి ఉంటే మరి ఆనాడున్న అధికారులను ఎందుకు విచారిస్తలేరు? ఒకటి. రెండవది, అక్కడ మాట్లాడుతున్నది ఒకటి, బయటకు వచ్చి లీకుల ద్వారా సమాచారం ఇస్తున్నది ఒకటి. మేము అందుకనే వాస్తవంగా ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టరా తెలిసిపోతుంది కదా ప్రజలకు. ఈ లీకులతో ఎన్ని రోజులు నడిపిస్తావు? ఇది లీకుల ప్రభుత్వం మొత్తం, అన్నిటినీ లీకులు చేస్తూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. ఇవాళ ఇంకొకటి మీరు మంచిగా అడిగిండ్రు, దావోస్ పర్యటన గురించి. అరే దావోస్ పర్యటనలా 6 ముఖ్యమంత్రులు వేరు పండారి గారు దావోస్కు. అవును, వేరియస్ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి 6 ముఖ్యమంత్రులు దావోస్ పర్యటిస్తే పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, వీరి యొక్క ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, అభివృద్ధి ఎట్లా ఉన్నదని వాళ్ళు వివరించారు. ఎందుకో మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో బయటికి రాలేదు. దానికి సంబంధించిన దాని మీద కూడా నేను చెప్తా ఉన్నా. గతంలో ఆయన ఫస్ట్ సార్ పోయినప్పుడు మాట్లాడిన దాని మీద, అక్కడ ఆయన మాట్లాడిన విధానం దాని మీద మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చాలా ట్రోల్ చేశారు కాబట్టి ఈసారి కావాలని చెప్పేసి బయటికి రాలేదని చెప్పేసి ఒక వాదన అయితే వస్తూ ఉంది. మరి అంటే ట్రోల్ చేస్తే అంటే నీ దగ్గర వాయిస్ లేదా, వర్తు లేదా? అరే ఇదేంది ఒక మన ప్రతినిధి అండి. ఇప్పుడు రాజకీయాలు ఏమని ఉండవచ్చు, ఇప్పుడు మా పార్టీగా వాళ్ళ పార్టీగా ఏమని ఉండవచ్చు. నువ్వు ఒక రాష్ట్ర ప్రతినిధిగా దావోస్కు వెళ్ళినావు కదా, నీ వీడియో ఫుటేజ్ ఏది? మన రాష్ట్రం మొత్తం సారాంశాన్ని చెప్పుకుంటూ నువ్వు పట్టుబడులు అడిగినట్టు ఒక్క 2 నిమిషాల నీటివి గల వీడియో ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు? అంటే నువ్వు మాట్లాడలేదా, లేకపోతే నీకు ఇంగ్లీష్ రాలేదు అక్కడ, లేదా నువ్వు ఇంటర్ప్రిటర్ ఎవరైనా పెట్టుకొని మాట్లాడించినవా, అది బయట పెట్టడానికి నువ్వు సంకోచిస్తున్నావా ఏంది? ఇంకొక అంశం ఏంటంటే ఇలా దావోస్ నుంచి వెళ్ళి వారు 22వ తారీఖు నాడు బయటికి వెళ్ళిండు అమెరికాకు. ఇప్పుడు ఎక్కడికి పోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రైడ్, తెలంగాణ ప్రైడ్ ముఖ్యమంత్రి అంటే, సో వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ స్థానం ఆ చేరు ఒక ప్రైడ్ లెక్క ఉంటుంది. సో కాబట్టి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు అక్కడ, నీకెవరు బొకేను కూడా ఇవ్వలేదు అమెరికాలో. గతంలో నువ్వు దావోస్ నుంచి వెళ్ళి అమెరికా పర్యటన పోయినప్పుడు మస్తు మంది వచ్చారు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వాళ్ళు అందరికి వచ్చి నేను కలిసింది కదా, కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుంది. మరి నువ్వు మళ్ళీ పోతే నేను ఎవరు కలవలేదా? మరి ఎందుకు ఒక వీడియో కానీ ఒక ఫోటో కూడా బయట పెట్టలే? 3 రోజులు అమెరికాలో ఏం చేసినావు నువ్వు? చదువుకుంటున్నాడు కానీ 22 నుంచి వెళ్ళి 26 దాకా, అంటే 26 నాడు మేము ప్రశ్నించినాక సోషల్ మీడియాలో అందరూ ఏకినాక ఒక ఫోటో ఏదో రిలీజ్ చేసారు, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు ఏదో ఫోటో రిలీజ్. అంటే మరి 3 రోజులు ఏం చేసినావు నువ్వు? ఎవరిని కలిసినావు? అంటే ఇక్కడ దోచుకున్న పైసలను అక్కడ ఏమన్నా కన్వర్ట్ చేస్తా ఉన్నావా? డబ్బులు అవాల లెక్క ఏదన్నా మార్చుకుంటున్నావా ఏంది డబ్బులను?
ఈ నువ్వు ఇక్కడి దోసుకపోతున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర సంపదనంతా నువ్వు దాచుకోవడానికి దోసుకపోతున్నావు కదా, నువ్వు పోయినప్పుడన్నా దాన్ని ఏమన్నా కన్వర్ట్ చేసుకుంటున్నావు ఏంది అక్కడ, కొంతమందిని ఏర్పాటు చేసుకొని అట్లనే అనిపిస్తూ ఉన్నది నీ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే. గమ్మత్ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి నేర్చుకుంటా అన్నాడు. ఈయన ఏమన్నాడు ఒక రోజు ఒక మీడియా సమావేశంలో, ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత లేదే, అవసరమే లేదు ఇంగ్లీషు, తెలుగులో ఉన్నోడు కూడా ఏదైనా చేయొచ్చు కాదని అంటలేవు, కానీ నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీలో తెలుగు అవనికి రాదు కదా, ఇంగ్లీష్ ఏం మాట్లాడాలి కదా, మరి నువ్వేం మాట్లాడినవాడా? నువ్వో నేర్చుకోవడానికి పోతాడు, మా నాయకుడు కేటీఆర్ గారు నేర్పించడానికి పోతాడు, క్లాసులు చెప్పాలని ఆయన నువ్వు ఈ ఫిబ్రవరి 13, 14 నుంచి పోతుండు తను కూడా ఫిబ్రవరిలో, ఫిబ్రవరి మంత్లో విజిట్ చేస్తా ఉన్నాడు హార్వర్డ్ యూనివర్సిటీ, క్లాస్ చెప్పడానికి పోతా ఉన్నాడు. ఇగో నీ పరిస్థితి ఏమో నేర్చుకోండి. అందుకనే ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలంటారు. బాల్యం దశలో జరిగేది బాల్యం దశలో జరగాలి, మధ్య వయసులో జరిగేది మధ్య వయసులో జరగాలి, సీనియర్ సిటిజన్ ఉన్నప్పుడు చేసే కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ చేయాలి. కానీ నువ్వు అప్పుడు చేసేది ఇప్పుడు చేస్తారంటాడు, ఇప్పుడు చేసేది అప్పుడు చేస్తాడు, ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇవాళ తెలంగాణ యొక్క ప్రైడ్ను మొకారిల్లే విధంగా చేస్తున్నవా ఏంది, ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోయినావు, నువ్వు రేవంత్ రెడ్డిగా పోతే నిన్ను ఎవడు మేము మాట్లాడపోదు, నువ్వు ప్రతినిధి, మా ప్రతినిధి నువ్వు ఇక్కడ మాత్రమే నిన్ను వ్యతిరేకిస్తావు. నువ్వు బయట రాష్ట్రాల్లో కలిసినా లేకపోతే పక్క దేశంలో కలిసినా నిన్ను గౌరవించుకుంటావు. నిన్ను గౌరవిస్తున్నావు అంటే తెలంగాణ గౌరవించినట్టు మా దృష్టిలో. సో అనేక సందర్భాలు కూడా ఇద్దరు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఒక సందర్భంలో పోయినప్పుడు కూడా గౌరవించిండు బెంగళూరులో. సో కాబట్టి ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు వ్యవహార శైలి చూస్తూ ఉంటే దావోసు పర్యటన అయిపోయింది కదా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి బయట పెట్టాలి కదా, ఇప్పటి వరకు బయట పెడతారు. అంటే ముఖ్యమంత్రి వచ్చినాక మాట్లాడి పెడతారా, ఎప్పుడు పెడతాడు అన్నట్టు, ఏమొచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు 6 ముఖ్యమంత్రులు వేరు కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీజ్ చేసిండు, వీడియో రిలీజ్ అయినాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి నువ్వేంటి తీసుకొచ్చినావు, అంతకుముందు తీసుకొచ్చినా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ కాలే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, మరి ఇప్పుడే నీ పట్టుకొచ్చినా కూడా చెప్తే దాంట్లో ఎంత పారదర్శకత ఉన్నదని మేము కూడా భావిస్తాం, చూస్తాం కదా, మంచిదే కదా పట్టుకడితే. ఈ పట్టుకొచ్చేయలేదు తెచ్చేది లేదు వీళ్ళతోటి, అవి ఏం కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలలో దాదాపు 25 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఈ 25 నెలల్లో పాలన మీద పట్టు లేదు. ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు దండుపాల్యం మూటగా తయారయ్యి ఎవరికి వారు వాటాల పంచాయతీలో బిజీ అయిపోయిండ్రు. ప్రజలను పాలన విషయంలో ప్రజల బాగోగుల విషయంలో పట్టించుకునే పరిస్థితి వీళ్ళకి అక్కడ తీరికెక్కడ ఉన్నదండి. ఎంతసేపు నాకేమత్తది, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, నీ ఇంటికి వస్తే నేనేం తీసుకురావాలన్నట్టు వీళ్ళకి. ఇప్పుడు నేను ఉన్నందుకు నాకేమిస్తావు, ఇలా ఇంత పెద్ద జాతర ఇలా ప్రారంభమైంది, సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి టెండర్ల విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలందరూ చూడలేదా, మంత్రులే చెప్పారు కదా. ఇప్పుడు దేవాదాయ శాఖ సంబంధించిన టెండర్లు ఇస్తేనో అందులో నా పాత్ర లేదని చెప్పి అక్కడున్న సురేఖ గారు ఆరోపిస్తే దాన్ని అక్కంచేలా R&Bకి మార్చుకున్నారు కదా, శాఖనే మార్చారు కదా, టెండర్ శాఖనే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ పంచాయతీ ఏందో బయటపడ్డ చూసినాం కదా మనం. ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా చూసినాం కదా. ఒక వారికి అనుకూలమైన పత్రిక ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎవరు శాసిస్తా ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే బండారి గారు. ఎవరు శాసిస్తున్నట్టు మీరు? ఒక ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత రాధాకృష్ణ గారు శాసిస్తా ఉన్నారు. అవును, అందుకనే మరి ఆయన చెప్పిందే వేదం, ఆయన రాసిందే వేదం. శాసిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ లీడర్లని గెట్ అవుట్ మై డిబేట్ అన్నారేమో అని చెప్పేసి అనుకోవచ్చా? ఇది ఆయన అహంకారానికి నిదర్శనం. ఎవరు అహంకారం? పత్రిక యాజమాన్య అహంకారం, పత్రికలో పనిచేసే వెంకటకృష్ణ లాంటి CEO లాంటి ఇన్పుట్ ఎడిటరా CEOనో నాకు తెలియదు, కానీ ఆయన అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తా ఉన్నది కదా. ఏ గుండె ధైర్యంతో అంటావు వెంకటకృష్ణను, ఎక్కడి నుంచి వచ్చిన వెంకటకృష్ణ మళ్ళీ తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభం చేయించన్నా ఈ రాష్ట్రంలో? ఆ తెలంగాణ ఉద్యమంలో చూడలేదా మీ యొక్క పాత్ర? నువ్వు ముందు పాత్ర అంటారు. తెలంగాణ ఉద్యమంలో ABN ఆంధ్రజ్యోతి చేయబట్టే ఇలా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, మేము చేసేబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది కదండి వాసుదేవరెడ్డి గారు. నవ్వుతారు ఇప్పుడు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అంటే నవ్విపోతారు కదా, నాకేం సిగ్గు అన్నట్టు. ఇవాళ ABN ఆంధ్రజ్యోతి క్లెయిమ్ చేసుకుంటే ఎందుకంటే అంటే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ దొంగ ఎవడైనా భుజాలు దూసుకున్నాడు అట. అట్లనే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని ఒక ప్రజాప్రతిని పట్టుకొని నువ్వు గెట్అవుట్ మై స్టూడియో అని అంటవా అని అంటే, ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది మేము చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పే తీరు చూస్తూ ఉంటే నవ్వుతారు, సిగ్గుపోతుంది అట్లా మాట్లాడితే. రైట్, ఇదే విషయాన్ని నేను ఒకటిసారి మిమ్మల్ని సూటిగా ప్రశ్నించాల్సుకున్న వాసుదేవరెడ్డి గారు. 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, మీకు తెలుసు ఏ పత్రిక ఎట్లాంటిదో, ఎవరు ఏం విషయం జిమ్మిరు అని చెప్పేసి.
వచ్చిన 2 ఏళ్ల తర్వాతనే ఒక పత్రికలో పనిచేసే ఒక సీఈఓనో లేకపోతే ఒక ఛానల్లో పనిచేసే ఆయన గెట్అవుట్ మై డిబేట్ అన్నప్పుడు మరి 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్న తర్వాత గెట్అవుట్ మై స్టేట్ అని చెప్పేసి ఆ పత్రికను ఎందుకు అనలేకపోయారు? చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమములతో పాటు చాలా సందర్భాల్లో దాన్ని బైకాట్ చేసినాం. బైకట్ కాదు కదా, డైరెక్ట్ బైకట్ కాదు కదా, గెట్అవుట్ మై స్టూడియో అన్నప్పుడు గెట్అవుట్ మై స్టేట్ అని ఎందుకు అనలేకపోయారని నేను అడుగుతున్నా. చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారులుగా గెట్అవుట్ మై స్టేట్ అన్నాం. అదొకటే కాదు, ఇలా మళ్ళీ మీరు మంచి ప్రశ్న ఇది మళ్ళీ చర్చ జరగాలి. ఇప్పుడు పునఃచర్చ జరగాలి మళ్ళా. ఏంటిదే అంటే అరే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా ఆంధ్ర జ్యోతి ఏందండి? ఆంధ్ర ఏంది? తెలంగాణ జ్యోతి పెట్టుకో. ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ చాలా మంచి డిబేట్, నేను మంచిగా చెప్తున్నాను. రైట్, ఇప్పటిదాకా ఉన్నారు. ఈ డిబేట్లకు ఎందుకు పోవాల్సి వస్తుంది మరి మీ నాయకులు? ఆఖరికి వాడు గెట్అవుట్ అన్న తర్వాత ఎందుకు వాళ్ళని బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు గెట్అవుట్ అండి. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఏమనుకున్నారు? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఉంటుంది, అందరినీ గౌరవిస్తాడు కదా. ఇప్పుడు చాలా సందర్భాల్లో వారు కూడా చెప్పిండ్రు, అరే బ్యాలెన్స్ చేస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక పత్రిక విషయం వేసుకొని బ్యాలెన్స్ ఎందుకు చేస్తారు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి ఎప్పుడైనా కూడా క్షమించే గుణం ఉంటుందండి. క్షమించే గుణం ఉన్నది. ఇప్పుడు నాడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంత నాయకులను మాట్లాడిన తీరు, అది తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వాళ్ళతో పంచాయతీ లేదు, ఎవరిని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేది లేదు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పి ఒక శాంతియుతమైన వాతావరణాన్ని ఆనాడు కల్పించిండు కేసీఆర్ గారు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు అప్పుడు పోతూ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆంధ్ర నాయకత్వం ఏం చెప్పింది? తెలంగాణ పరిపాలనే రాదు, వరకు పరిపాలించడం చక్కగా రాదు, మీ తెలంగాణ అంధకారంలో ఉంటుంది, చీకట్లో ఉంటుంది, మీకు పరిపాలన చక్కగా రాదు, మీకు వ్యవహార శైలి కూడా తెలియదని విమర్శించిన వాళ్ళకు తాళం వేయాలంటే ఈ కొట్లాటల ద్వారా మళ్ళీ సాధించేది ఏం లేదు. మన టార్గెట్ రీచ్ అయినాం కదా, తెలంగాణ రాష్ట్రం టార్గెట్ రీచ్ అయినాక ఇది చిన్న అంశం. సో దీన్ని క్షమించి వదిలిపెడితే ఇవాళ ఏకమేకై మళ్ళా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రాంత అస్తిత్వాన్ని కించపరిచే విధంగా ఇలా ఏబిఎన్కి సంబంధించిన యాజమాన్యం కొన్ని పత్రికలు చేస్తున్న తీరును ఇలా మొత్తం తెలంగాణ సమాజం వ్యతిరేకించే కాడికి వచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి శ్రీ లేకపోతే కాలోజీ చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా ద్రోహం చేస్తే పాతరేయాలనేది. రైట్, ఇంత ఉండి తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఒక ప్రజాప్రతినిధిని గెట్అవుట్ ఆఫ్ మై స్టూడియో లేకపోతే గెట్అవుట్ ఆఫ్ మై డిబేట్ అనేంత ధైర్యం ఎవరిచ్చిరంటారు? ఎవరిద్దరు? సమైక్య పాలకులకు అడుగులకు మడుగులొత్తే నాయకత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి, ఆ అడుగులకు మడుగులొత్తే నాయకత్వం ఈ రాష్ట్రంలో దాపరించింది కాబట్టి వారి అండ చూసుకొని చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇవాళ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం వచ్చిందని ఇలా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఈ రాష్ట్రంలో ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాము, ఎందుకోసం తీసుకొచ్చినాము అనే ప్రశ్నలు ఎవరికి వారుగా వేసుకొని ఆలోచించవలసిన పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సందర్భం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది కదా. ఒక పక్క నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటది, ప్రశ్నించడు. మరో పక్క బొగ్గు కుంభకోణం జరుగుతూ ఉంటుంది, ఎవరికి కట్టబెట్టడానికి ఇండైరెక్ట్ స్టోరీలు రాయించి సీనియర్ కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనన చేసే విధంగా స్టోరీలు రాయించడం. వాళ్ళకు వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు మా పార్టీలో రాయిస్తుండ్రు, అదొక అంశం. కానీ విత్ ఇన్ ద పార్టీలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా టార్గెట్ చేయిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఫస్ట్ బట్టి విక్రమార్క గారు ఏం రాయించిండు? ఇదే నైట్ కుంభకోణంలో బట్టి విక్రమార్క పాత్ర ఉన్నదని స్వయంగా చెప్పించిండు కదా. ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆ టెండర్ని రద్దు చేసిండు కదా. ఆ తర్వాత ఇంకో మంత్రిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు మెన్షన్ చేస్తూ స్టోరీ రాసిండు కదా. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? సీనియర్ నాయకులు మరో పక్క కొండ సురేఖ గారిని ఎట్లా టార్గెట్ చేసిండో వాళ్ళ పిఆర్ఓని టార్గెట్ చేస్తూ ఏం జరిగింది మొత్తం కూడా ఓఎస్జీని టార్గెట్ చేస్తూ ఏం జరిగిందో మొత్తం పత్రికలలో బ్యానర్ ఐటమ్ వచ్చింది కదా, వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చినాయి కదా అవన్నీ కూడా. అంటే ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుని మొత్తం కథం పట్టిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఏంది? పచ్చ కాంగ్రెస్ తయారైంది అలా అంతే కాంగ్రెస్. రైట్, పచ్చ కాంగ్రెస్ తయారైందని చెప్పేసి జనాలు కంటూనే ఉన్నారు. ఆయన ఖమ్మం సభలో కూడా డైరెక్ట్ మాట్లాడేసిండు, టీడీపీని పొందబెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గులగొట్టాలని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా చూస్తారు?
అంటే సరే బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎట్లా చూస్తారో అసలు కాంగ్రెస్ నాయకులు ఎట్లా చూస్తారో నాకు సంబంధం తెలియదు కానీ ఒక ఉద్యమకారులు లెక్క చెప్పండి. నిజంగా ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే పొందబెట్టాల్సింది బీఆర్ఎస్ పార్టీ కూల్చాల్సింది బీఆర్ఎస్ పార్టీ గద్దెలనా లేకపోతే ఇంకేదైనా చేయాలనా? ఇప్పుడు పండర్ గారు నాకు గమ్మత్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నిక కాబడ్డ ముఖ్యమంత్రి టీడీపీ వాళ్ళకు పిలిపిస్తుండు ఏమని ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చండు అని. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తే ఎన్టీ రామారావు ఆత్మ శాంతిస్తుందట. అవునా? ఎట్లా? అరే ఎన్టీ రామారావును మొత్తం ఆయనను ఆ వ్యక్తిత్వాన్ని అనన చేసిందే ఈ యొక్క రేవంత్ రెడ్డి కదా. ఆనాడు టీడీపీ చంద్రబాబు తోటి అంత వెంబడి ఉండి ఇలా ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు అందించినట్టు ఉంటుంది. ఇలా అసలు మేము అడుగుతున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఇలా ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్య సాధనలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కాలోజీ చెప్పినట్టు ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోన ప్రాంతేతుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిపేరు దాకా తరిమినాం కదా. నువ్వు తరిమినోడిని తీసుకురావాలని చూస్తావేందే? నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నావు ఇలా రాష్ట్రంలో? తెలంగాణ ప్రజలతో కోసం కొట్లాడినట్టు కనిపిస్తలేదు. పోనీ నీకు పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం కూడా కొట్లాడినట్టు కనిపిస్తలేదు. నీ ఆత్మ ఎక్కడో ఉన్నది, శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. నీ ఆత్మ ఎవరి కోసమో కొట్లాడుతున్నది, ఎవరి కోసమో ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ముఖ్యంగా తెలంగాణ పట్ల సోయినవాడు ఎవడు కూడా నువ్వు మాట్లాడిన మాటల తీరును కానీ నువ్వు చేస్తున్న యొక్క పనుల విషయంలో కానీ నీ వ్యవహార శైలిని కానీ ఇలా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. తప్పకుండా చూస్తూ ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. రైట్. ఇదే విషయానికి సంబంధించిన చూద్దాం. వాస్తవానికైతే ప్రభుత్వాల మధ్య సరే ప్రభుత్వాల మధ్య ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉంటాయి వాసుదేవరెడ్డి గారు, మనం దానికి ఏం చేయలేం. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ముఖ్యమంత్రికి ఇటు మంత్రులకు మధ్య పొరపచ్చాలు ఉన్నాయి. దానికి సంబంధించిన దాంట్లోనే మొన్న ఏదైతే ప్రజాభవన్లో వీళ్ళు పెట్టినటువంటి ప్రజాభవన్లో బట్టి విక్రమార్క నివాసంలో 4 మంత్రుల భేటీ, ఈ భేటీ సారాంశానికి సంబంధించిన దాంట్లో ఢిల్లీ హైకమాండ్ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి పిలుపు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నమాట. అంటే ఎప్పుడు మరి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు వీళ్ళు మీటింగ్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒకటైతే వాస్తవం నడుస్తున్నది ఏంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ రెండు నడుస్తున్నాయి అక్కడ యుద్ధాలు ఆ విత్ ఇన్ ద పార్టీలో. ఈ అసలు కాంగ్రెస్ అంటే సీనియర్ నాయకత్వం మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ జెండా మోసి ఆ కాయలు కాసిన వాళ్ళంతా కూడా అందులో ఉన్నారు, అవకాశాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ పచ్చ కాంగ్రెస్ వచ్చి డామినేట్ చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఇలా చర్చ జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే ఈ పచ్చ కాంగ్రెస్ భవిష్యత్తులో భారతీయ కాంగ్రెస్ గా అవతరించబోతా ఉన్నది, తెలుగు కాంగ్రెస్ గా అవతరించబోతున్నది అని చెప్పి దానికి నాయకత్వం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు, విశ్లేషకులు చర్చిస్తూ ఉన్నారు. ఏది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే కాంగ్రెస్ నుంచి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిండో ఈయన కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయి భారతీయ కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి పొత్తు కుదుర్చుకొని రేపు భవిష్యత్తులో 20 మందో 30 మందినో ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో. అందుకోసమే దాచుకుంటాడు పైసలు అనేది జరుగుతున్న చర్చ కదా. ఇంత జరుగుతుంది. 75-80 ఏళ్ళ పార్టీ, 100 సంవత్సరాల పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి ఆ మాత్రం కానీ అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ వాళ్ళకి కానీ కనీసం అక్కడ కంప్లైంట్ చేయలేరా? అసలు ఈ మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని ఆ మాత్రం కూడా రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో చేరవేయలేరా? ఇప్పుడు ఏమైందంటే పన్నారి గారు, ఇప్పుడు ఇక్కడ దోసుకున్న పైసలన్నీ మూటల రూపంలో ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఢిల్లీలో యొక్క వాళ్ళ యొక్క నోర్లు కట్టేసిండు మూటలతోటి నోర్లు కట్టేసిండు. కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. అంతేనా? ఈ ఇక్కడికి తీసుకుంటున్న 30% కమిషన్ అయినా వీరు తీసుకుంటున్న స్కామ్లు అయినా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటుండ్రా? రాహుల్ గాంధీ కూడా తెలుసు. ఇదే విషయాలు ఇప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళ ముందున్న కర్తవ్యం ఏంది? వాళ్ళు ఉన్న దేశంలో ఎన్ని రాష్ట్రంలో అధికారులు ఉన్నారు? 3 రాష్ట్రంలో ఉన్నారు. మూడే. ఒకటి కర్ణాటక, ఇంకోటి తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో బడ్జెట్ లేదు, చేతులు ఎత్తేసిర్రు, ఇచ్చిన హామీలంటే చేతులు ఎత్తేసిర్రు. ఏమున్నా కర్ణాటక తెలంగాణ ఈ 2 రాష్ట్రాలనే కాస్త కూస్తో ఉన్నది ఆదాయం. దీంట్లోకి వెళ్ళే వాళ్ళకి పంపాలి పైసలు. అట్లయితేనే కేంద్రంలో ఉన్న వాళ్ళ జాతీయ పార్టీ నడవాలంటే ఈ 2 రాష్ట్రాల డబ్బుల నుంచి వెళ్ళే. సో కాబట్టి వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళు సైలెంట్గా అయిపోతూ ఉన్నారు.
అంతేనా? దీనికి సంబంధించిన దాని మీదే మొన్న తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవం రోజు ఒక లఘు చిత్రం ప్రదర్శించిన దాని మీద కూడా చాలా విమర్శలు. అంటే రాహుల్ గాంధీని అట్లా అంటారా? అసలు వీళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు. రాజ్యాంగాన్ని హననం చేస్తుర్రు అని చెప్పేసి కూడా బయట ఏదో టాక్స్ నడుస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో గాని, ఏదో ప్రధానమైన మీడియాలో మొత్తం ఎంత విషయంగా మీరు చెప్పిన అదే ఛానల్‌కి సంబంధించిన దాంట్లో అసలు వీళ్ళకి తప్పలేదు. ఆ లఘు చిత్రాలు ఏంది రాహుల్ గాంధీని అవమానిస్తున్నారని చెప్పేసి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీని అవమానించాడు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానించుతాడు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది. ఓకే. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను హ్మ్. మీరు కన్నులు కప్పి వాళ్ళు మా పార్టీ కానే కాదని చెప్తున్నారంటే మరి ఎవరి పార్టీ? అరే నీ పార్టీలో కండో కప్పుకొని కూడా నీ పార్టీ అని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇవాళ. నువ్వు రాజ్యాంగాన్ని తెల్లారులేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్పి ఇట్లా అంటావు కదా, అది పెట్టుకొని పార్లమెంట్లో మాట్లాడతాడు కదా. నువ్వు న్యాయపాత్రలు నీ దాంట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, 10th షెడ్యూల్లో అమలు చేస్తామని స్ట్రిక్ట్గా. అందుకనే రాజ్యాంగం అమలైన రోజు 26 జనవరి రోజు మేము నాటికను ప్రదర్శించినాం. జరుగుతున్న తీరు పట్ల అరే ఎన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేయను అన్ని రకాలుగా వ్యక్తం చేసినా కూడా అసలు కాంగ్రెస్లో గింత కూడా ఉలుకు లేదు పలుకు లేదు. నీకు దమ్ము లేదా? ఆ 10 మందిని రాజీనామా చేసి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకుంటున్నాం అని చెప్తే రోజు మైకుల ముందు ఊదర కొడుతున్నాడు కదా ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క పరివాహం. ఏసీఎల్ మేము అడుగుతా ఉన్నావు, నీకు అంత నమ్మకం ప్రజల్లో ఉండుంటే ఏసా 10 మందిని రాజీనామా చేయించి నువ్వు ఎన్నికలకు పోరాదు? ప్రజలకు మీకే మ్యాండేట్ ఇస్తే మీకు సలాం కొడతాం. నీకు మ్యాండేట్ ఇస్తే నమ్మకం ఉన్నది కదా, అదెందుకో చేస్తలేవు. ఎందుకంటే గెలవవు కాబట్టి, ప్రజలలో నీకు తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తానో చెయ్యలేదనేది. అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఇదే. మీరు ఇచ్చిన హామీల మీదనే మీరు ఎంతసేపు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఈ 2 సంవత్సరాలు జరిగిన కుంభకోణాలు, లంబకోణాలు, స్కాములు వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజల ముందు పెడతా ఉన్నారు. రైట్, పెడతారు. అందుకనే డైవర్షన్ చేస్తా ఉన్నారు. డైవర్షన్ చేస్తారు సార్. ఇంత డైవర్షన్ నడుస్తుంది. ఓకే, జనాలు డైవర్షన్ పాలిటిక్స్కు మొగ్గు చూపుతుర్రా, నిజంగానే అసలు పాలిటిక్స్ మొగ్గు చూపుతురా అనేది రేపు మున్సిపల్ ఎలక్షన్లో తెలిపోతుంది. ఏంటి బీఆర్ఎస్ వ్యూహం ఏంటి మున్సిపల్ ఎలక్షన్లో? ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుందాం అనుకుంటారు, ఎన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుందాం? డెఫినెట్లీ మాకు ప్రజల పైన నమ్మకం ఉన్నది. ఇప్పుడు ప్రజలు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల నాడు మాకు కాంగ్రెస్కి ఎంత శాతం పండారు గారు? జస్ట్ 2%, 2% అంటే ఓట్ల రూపంలో చూస్తే ఒక 5 లక్షల ఓట్లు కొద్దిగా అటు ఇటు అయినాయి, అంతే కదా తేడా. అంత మాత్రానే బీఆర్ఎస్ మొత్తం ఇక్కడ అయిపోలే కదా పని. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నది ఏమంటారు మొన్నటి నుంచి వెళ్ళంటే బీఆర్ఎస్ గురించి చర్చ అవసరం లేదు, అది అసలు పార్టీ ఉన్నదా ఇక్కడ? అరే నీ ఇదే లెక్క. ఈ రాష్ట్రంలో మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగితే 40% పంచాయతీ ఎన్నికలను మేము గెలిపించుకున్నాము. ఎక్కడైనా ప్రభుత్వం అధికారంలో ఉంటే గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన నాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు గెలుచుకున్నది 15% పంచాయతీ ఎన్నికల్లో. మేము వీళ్ళు అధికారంలో ఉండి 2 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అందజేసినామని చెప్పుకున్న దాంట్లో 40% సర్పంచులు ఇండైరెక్ట్ ఎన్నికలు జరిగిన దాంట్లోనే 40% గెలుచుకుంటే ఇలా రేపు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వారు ఇచ్చిన హామీలను ప్రజల ముందుకు పెట్టి గులాబీ జెండా ఎగిరేయడానికి ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మా పార్టీ నాయకత్వం ఎక్కడికక్కడ పకడ్బందీ ప్రణాళిక చేసుకున్నాము. ఇప్పటికే ఇన్ఛార్జీలు వేసుకున్నాం, జిల్లాల రివ్యూ జరిగింది. ఇలా పట్టణాల విషయానికి వస్తే ఒక్కసారి పండారు గారు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నాడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పట్టణాలను పారిశుద్ధ పరంగానే కాకుండా బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. ఒక పట్టణాలు ఒక పక్క పల్లెలు పట్టణాలు రెండిట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెళ్ళి రాష్ట్రపతి ద్వారా అవార్డులు తీసుకొచ్చినామండి. పట్టణాలకు వచ్చినాయి, గ్రామాలకు వచ్చినాయి. ఈ 2 సంవత్సరాలు ఒక్క అవార్డు వచ్చిందా కాంగ్రెస్ హయాంలో? పట్టణాలకు కానీ పల్లెలకు కానీ ఎక్కడ పల్లెల్లో పారిశుద్ధం అంటే కాడిపోయా, పట్టణాల్లో పారిశుద్ధం తీసుకుంటోడు లేడా? రైట్, ఎక్కడిదక్కడ జామ అయిపోయా. కానీ నేను అనేది మళ్ళీ మీరు నాకు వచ్చాను, మీరు సరిగినలే. ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుందాం అనుకున్నారు, ఎంత కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అనుకున్నారు, దీనికి చేస్తున్న మీరు ప్రతి వ్యూహాలు ఏంటని అడుగుతున్నా. డెఫినెట్లీ ఇప్పుడు నేను ఏందేమంటున్నా, ఇన్ఛార్జ్ లేచినంత మాత్రాన గెలుస్తారా? ఇప్పటి వరకు సరే అధికారం అయిపోయింది,
ప్రతిపక్షంలోకి వచ్చి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు దాటింది. స్థానికంగా కమిటీలే వేయకుండా ఈరోజు ఎలక్షన్లోకి పోయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఓట్లన్నీ కూడా పార్టీ గుర్తులతో నడిచేటి. కనీసం గ్రామ స్థాయిలో నుంచి కానీ మన రాష్ట్ర స్థాయి వరకు ఒక కమిటీలు కానీ పార్టీ కమిటీలు లేకుండా ఇలా ఎలక్షన్లోకి పోతే ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, నాయకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు డెఫినెట్లీ పార్టీ కమిటీలు నిర్మాణం కావాల్సింది 2 ఏళ్ళు దాటిపోయింది కదా. దానికి ఒక్కొక్కరు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు పార్టీ ఏం చేస్తా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ దాని మమ్మల్ని డైవర్షన్ చేసుకుంటూ మరి పార్టీ కమిటీలు వేసుకున్నంత డైవర్షన్ అంటే వాసుదేవ్ రెడ్డి గారు నేను ఏమంటున్నాను, పార్టీ కమిటీ నిర్మాణం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, మొన్న కూడా కేటీఆర్ గారు కూడా చెప్పారు. ఇవి ఎన్నికలు ఇప్పుడు మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. డెఫినెట్లీగా మున్సిపల్ అయిపోయిన ఎన్నికల తర్వాత తదనంతరం సభ్యత్వం ప్రారంభిస్తాం. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా రాబోతా ఉన్నది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండబోతున్నది. తప్పకుండా నిర్మాణం జరుగుతుంది, మెంబర్షిప్ జరుగుతుంది, బ్రహ్మాండమైన నిర్మాణాన్ని చేయబోతా ఉన్నాం. మళ్ళొకసారి ఇంతకుముందు ఉన్నది అంతేకాకుండా లేట్ అయింది వాస్తవమే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. సో లేట్ అయినా కూడా లేటెస్ట్ గా బ్రహ్మాండంగా మా యొక్క పార్టీ నిర్మాణం ముందుకు వెళ్ళబోతా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఇలా ప్రజల్లో ఒక గూడు కట్టుకున్న అంశం ఏంది అంటే, ఈ 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి వీనితోటి కాదుగా. ఇది ప్రజల భాష నుంచి చెప్తున్నాను నేను. గ్రామాలకు పోయి మైక్ పెడితే అంటాడు, మనతోటి కాదా ఇక రేవంత్ రెడ్డి తోటి కాదు, అందుకని వాళ్ళ భాషలో చెప్తున్నా వీనితోటి కాదుగా. సారీ ఫర్ ఇంటరప్ట్, ఈయనతోటి కాదు. రైట్, నిజంగా 100% నేను కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతా, జర్నలిస్ట్గా, ప్రజాప్రతినిధిగా, లేకపోతే ఒక రాజకీయ నాయకులు, మీరు కూడా జనంలో తిరగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమా? చాలా వ్యతిరేకత ఉన్నది. రైట్, నేను ఎంత వ్యతిరేకత అంటే, ఇప్పుడు 40-60% వచ్చిన పంచాయతీ ఎన్నికలు చూసినాం కదా మనం, గుర్తులేని దాంట్లోనే నువ్వు పోలీస్ వ్యవస్థను దగ్గర పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేయించి ఆయనతో గెలిచినావు కదా. ఇవాళ గుర్తు ఎన్నికలు, గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు. నీకు గుర్తు కనపడంగానే కేసీఆర్ కనబడతాడు, కేసీఆర్ కనబడంగానే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుంది, కేసీఆర్ కనబడంగానే కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ కనబడుతుంది, కారు గుర్తు కనపడంగానే ఆ గ్రామంలో జరిగిన శ్మశాన వాటిక కనబడుతుంది, లేకపోతే పట్టణాల్లో జరిగిన పారిశుద్ధం, బ్రహ్మాండమైన పారిశుద్ధం చేసిన అభివృద్ధి కనబడుతుంది కదా. అప్పుడు చేసిన అభివృద్ధి కదా, వీరు కొత్తగా చేసింది ఏమున్నది. నేను చెప్పడం కాదు, ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, త్వరలో ఒక బాంబు వేలుస్తారంటుండు. ఏందట, ఏమంటుండంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయితే ₹1 ఇవ్వలేదట. వచ్చే అవకాశం అదే ఇప్పుడు బాంబు వేలుస్తారంటే ఏంది మీ ఉద్దేశం? డెఫినెట్లీగా నాకు అనిపిస్తా ఉన్నది, ఆయన మాటలు తీరు బట్టి చూస్తే కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఉండలేడు. భవిష్యత్తులో బీఆర్ఎస్ రావచ్చు, స్వీకరిస్తారా? రావచ్చు, ఇప్పుడు వస్తే స్వీకరిస్తారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఎందుకు తీసుకోము, రాజకీయ పార్టీ మఠం నడుపుతున్నా. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీ పార్టీకి ప్లస్ అవుద్దని మీరు అనుకుంటారా? అరే డెఫినెట్లీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఈ కాంగ్రెస్ పార్టీ తోటి అయితే లేదు, ఈ ముఖ్యమంత్రి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతలేదు, అభివృద్ధి అనే రోజు మొత్తుకుంటున్నాడు కదా. అంటే నువ్వు అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీకి వచ్చే అవకాశం ఉన్నదన్నప్పుడు ఎందుకు తీసుకోమంటే డెఫినెట్లీ కదా. అంటే ఇప్పుడు ఆయన ఫెయిలియర్ చూపిస్తాడు కదా. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు కాదు, అనేక మంది ఇలా కేసీఆర్ కు మద్దతు రెడీగా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. మీరే తీసుకోమని చెప్పారు కదా. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళి పోయిన వాళ్ళు ఎవరైతే మా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పార్టీ గుర్తు మీద గెలిచి ఈ పార్టీకి ద్రోహం చేసిండ్రు కాబట్టి వారు తీసుకోం. కానీ పార్టీ గుర్తు మీద వాళ్ళు గెలవలేదు. ఇప్పుడు అత్త అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు జైనయ్యేటోళ్ళు కూడా పార్టీ గుర్తు మీద గెలవలేదు, ఓడిపోయినాక పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డెఫినెట్లీగా ఇప్పుడు పార్టీ బలపడాలంటే అక్కడ ఉన్న ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ కూడా చూస్తాం కదండి. ఇప్పుడు అక్కడ ఒక లీడర్, ఇప్పుడు మీరు ఒక కాన్స్టిట్యూన్సీకి లీడర్ ఉన్నారు, మీరు వేనాక కూడా అక్కడ ఎవరు లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ వస్తానప్పుడు ఎందుకు తీసుకోవద్దు? మేమేం మటన్ నడిపిస్తలేం కదా, రాజకీయమే కదా చేసేది. మేము పార్టీల గుర్తుల గెలిచిన వాళ్ళని తీసుకొస్తలేం కదా. అరే ఇంకా ఎంత ఇప్పుడు మీ దాంట్లో గెలిచిన వాళ్ళే మేము వస్తాం అంటున్నారు అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉన్నదో ఒకసారి వెనుకకి తిరిగి చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము అది గెలుస్తాం ఇది గెలుస్తాం, పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సొమ్ము పెట్టి ప్రభుత్వ వేదికలలో మాట్లాడడం కాదు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 3వ తారీఖు ఏదో వస్తారట, 4వ తారీఖు నుంచి మళ్ళీ ప్రచారం చేస్తారట. ఏం చేస్తాడు, నువ్వు ఏం చేసినావని చెప్తావు అంటే మళ్ళీ శంకుస్థాపనలు చేస్తావా? అవి ఎప్పుడు అమలు కావాలి? అరే ఎమ్మెల్యేకి ₹1 లేదని గగ్గోలు పెడతా ఉన్నారు, డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారని గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ఎందుకు గెలిచినవరా నాయన?
మేమంతా ఫంక్షన్లకు బారసాలకు ఓటు తప్పితే మాకు ఏం పని లేదని చెప్పి వాళ్ళే భావిస్తా ఉన్నారు నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. సో కాబట్టి ఇట్లా ఉంటే వాళ్ళ యొక్క పనితీరు ప్రజలు వీటన్నిటి బేరీ చేసుకోవడానికి డెఫినెట్గా వేసుకుంటారు. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో సగానికి పైన గెలవబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో. 116 మున్సిపాలిటీలు అన్నాడు, ఇంకా 8 ముందు కార్పొరేషన్లు ఉన్నారు. దాంట్లో సగానికి పైన గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది రాష్ట్రంలో. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఒక అలజడి సృష్టించబోతా ఉన్నది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మేము కూలగొట్టడం కాదు, ఇలా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకత్వం పట్ల వారి పార్టీలో ఉన్నోళ్ళే ఢిల్లీకి పోయి ఏకరువు పెట్టుకోబోతూ ఉంటారు డెఫినెట్లీ కదా. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు గెలవకుంటే పాలన వైఫల్యం ఎవరి ముఖ్యమంత్రిదే ఉంటుంది కదా. ఇప్పటికే ముఖ్యమంత్రి యొక్క పనితీరు పట్ల అందరూ పెదవి విరుస్తా ఉన్నారు కదా వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే. వారి యొక్క వ్యవహార శైలి పట్ల వారి పొమ్మన లేక పొగబెట్టినట్టు వారికి అనుకూలమైన పత్రికలు తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పత్రికా యజమాని దగ్గరికి పోయి శుభాకాంక్షలు చెప్పే సంస్కృతి దాపురించిందంటే నువ్వు మొత్తం ఈ యొక్క వ్యవస్థను ఆయన కాళ్ళ దగ్గర పెట్టినావు. ఈ రాష్ట్ర వ్యవస్థను మొత్తం ఆయన కాళ్ళ దగ్గర పెట్టినావు. ఇది ఒక్కటి చాలు నీ యొక్క గ్రాఫ్ పడిపోవడానికి, అంతేనా? సో కాబట్టి ఇలా మేము కూల్చడం కాదు, వారి పార్టీలు ఉన్న నాయకులే వారి మీద కంప్లైంట్లు ఇచ్చుకుంటా ఉన్నారు, వారే బయటపడతా ఉన్నారు. ఇట్లా అంటున్నారు, నేను 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు కదండి. ఏం మీరు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించకుంటే నేను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండనంటే రేపు నువ్వు పోతావా, నువ్వు ఆయన దగ్గరికి పోతావా, లేకపోతే నువ్వు ఓటేస్తావా, అరే వీడే ఉండనంట అంటారు కదా ప్రజల ముందట. అంతే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తాను. నువ్వు 10 ఏళ్ల ముఖ్యమంత్రి అంటే నువ్వు నీ యొక్క విజన్ ఉన్నది, అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయని ఒక విజన్ ఉన్నదా? నువ్వు 10 ఏళ్ల విజన్ కాదు 2047 విజన్ అంటున్నాడు. ఈ రాష్ట్రానికి నువ్వు ఈ 5 ఏళ్ల విజన్ 10 ఏళ్ల విజన్ చెప్పరాదు, ఫస్ట్ 47 ముచ్చట తర్వాత. నీ విజన్ లేని ముఖ్యమంత్రి నువ్వు, నీకెంతసేపు నీకు ఏమొస్తుంది, నీ అన్నదమ్ములకు ఏమొస్తుంది, నీ బామ్మారిది సుజన్ రెడ్డికి ఏమొస్తుంది, ఎంత పంచుకుందామో పంచుకున్న దాంట్లో కమిషన్ ఎంత ఇవ్వాలి ఢిల్లీకి, ఈ లెక్కల విధంగా సరిపోతున్నావు. నువ్వు నీ లెక్కలో నువ్వు ఉన్నావు, రాష్ట్ర మంత్రుల లెక్కలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు పైసలు వస్తలేవని వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. కింద ప్రజలు మాకు యూరియా బత్తా వస్తలేదు, ఇక్కడ సరిగ్గా కరెంట్ ఉండలేదు, మాకు ఇబ్బంది అవుతున్నదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న పనులు అవుతలేవు అని చెప్పి మొత్తం అస్తవ్యస్తం తయారైనా ఉన్నది రాష్ట్రం మొత్తం కూడా. కుక్కలు చింపిని ఇస్తారు చేసిండు. ఇలా ఇది ఒక సర్కస్ సర్కార్ లెక్క లేదు, ఒక సర్కస్ నడిపినట్టు వ్యవహారం కనిపిస్తా ఉన్నది. రైట్. మొన్న రీసెంట్గా అంటే చాలా మంది ఎదురు చూసినట్టుగా, ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా, లేకపోతే అధికార పక్షం కూడా కోరుకున్నట్టుగా కేసీఆర్ బయటకు వచ్చి ఇక నేను ఏందో చూసుకుంటా అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. ఆయన కూడా సరే ఆయన ఆరోగ్యరీత్యా చాలామంది మేధావులు అయితేనేది, ఇంటలెక్చువల్స్ అయితే, రాజకీయ నాయకులు అయితే సరే నెల మొత్తం అందుబాటులో లేకపోయినా కనీసం ఓ నెలకు ఒక వారం రోజులు అందుబాటులో ఉండని చెప్పి మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రాకపోయేవారికి ఏమైంది, ఎప్పుడు వస్తాడు మళ్ళీ మీ నాయకుడు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు పండర్ గారు తెలంగాణ సాధించిన యోధుడు ఒక పక్క, అవును, ఒక పక్క ప్రతిపక్ష నేత, డెఫినెట్గా ప్రజల్లోకి రావాలి. కానీ దానికంటే ముందు వారికి మధ్యలో కొంత ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వారు వచ్చిన సందర్భం కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఇబ్బంది జరిగినప్పుడు వారు ఎట్లున్నా వచ్చి బయట మాట్లాడతారు. ఇప్పుడు వారు ఒక్కరోజు వస్తలేడు అన్నందుకు ఒక్కరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేందుకు నెల రోజులు దాని మీద చర్చ పెట్టినావు కదా. అసలు నిజ అసెంబ్లీ చర్చ ఆయన మీదనే ఉన్నది, బయట చర్చ అదే ఉన్నది. అన్ని మీడియా, ప్రధాన మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద చర్చ పెట్టినాం కదా మనం అంతా కూడా. ఇక ఎప్పుడు రానట్టుగా ఆయన ఉన్నట్టే కదా మధ్యలో. అరే ఆయన రాకున్నా, ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఉపనాయకుడు హరీష్ రావు గారు ఇవాళ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరే విషయంగా చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన ఎప్పటికప్పుడు తట్టి లేపుతున్నది బీఆర్ఎస్ పార్టీయే కదా. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నదా? ఉంటే మాట్లాడుతున్నదా? అసలు దేని మీద ఏం మాట్లాడుతుంది అంటే రేవంత్ రెడ్డికి ఆపద వచ్చినప్పుడు వాళ్ళకు వెన్నుదన్నుగా ఉన్నట్టు మాట్లాడతారు. ఆపద వచ్చినప్పుడు ఇలా రాష్ట్రంలో గిన్ని సమస్యలు ఉంటే బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, ఫోన్ ట్యాపింగ్ రాగానే అవునవునవును ఫోన్ ట్యాపింగ్ చేసింది కదా ఇంకేం చేస్తారో చెయ్యి అంటాడు. అంటే వారికి ఇంకా వేరే అంశం మీద మాట్లాడదు. బండి సంజయ్ ఏనాడన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదు. పోనీ కిషన్ రెడ్డి మాట్లాడినట్టు ఎక్కడైనా కనిపించిందా? లేదు. మరి ఏం చెప్తున్నట్టు ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇటు గలగద వణికించేటట్టు కార్యక్రమాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది, కేంద్రంలో అధికారంలో 11 సంవత్సరాల నుంచి ఉన్నావు. ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసలు మొత్తం షేక్ చేయాలి ఈ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ బద్ద వ్యతిరేకులు కదా.
బద్ధ వ్యతిరేకుల పార్టీలో ఏం చేస్తలేవు అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు? ఎవరి ప్రయోజనాల కోసం సైలెంట్గా ఉన్నారు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు మాట్లాడతలేరు? ఈ ప్రజలు భావిస్తలేరా? 8 మంది ఎంపీలను గెలిచినా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఏం మాట్లాడతలేరు, చూస్తలేరా? కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ వేరు కాదు. ఇవన్నీ లోపాయికారంగా ఒప్పందాలు పెట్టుకొని పనిచేయాలి. అవసరాన్ని బట్టి కలయిక లోపాయికారంగా ఒప్పందం పెట్టుకుని అవసరాన్ని బట్టి వాళ్ళ టార్గెట్ కేసీఆర్, వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ కాదు కదా, ఆయన పచ్చ కాంగ్రెస్ కదా. వారి గురువు గారు ఏది చెప్తే అది ఇక్కడ అమలు పరచాలి. నిజంగా బీజేపీ దలుచుకుంటే కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాలు ఎట్లుండనండి? బీజేపీ కనుక దలుచుకుంటే అసలు గుక్క తీయలేకుండా ఏమంటారు, రేవంత్ రెడ్డికి తీరిక లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే. వెనక రాష్ట్రాలలో ఎన్ని చేసిన చూడలేదా? రాష్ట్రాలలో ఇక్కడ ఎందుకు పట్టించుకుంటారు అంటే చోటేమియే బడేమియే బంధం ఉన్నది ఇంటర్నల్ గా. ఆ బంధాన్ని బలపరచడానికి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం కింది లోపాయికార ఒప్పందం పెట్టుకొని ఇదే అంటున్నాను. ఇంత జరుగుతుంది రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ సత్యనాశనం అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకులు మళ్ళీ అధికారం కాదు కదా, కనీసం ప్రజాప్రతినిధులు కూడా గెలిచే పరిస్థితి లేదన్న సంగతి మీరు చెప్తున్నారు. జనాల్లో ఉన్న కూడా కట కనిపిస్తుంది. మరి నిజంగా అసలైన కాంగ్రెస్ నేతలు మరి దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏమైంది, ఈ అసలు కాంగ్రెస్లో ఏమైందంటే నిస్తేజం చోటు చేసుకున్నారు. ఎందుకట్లా? ఎందుకు నిస్తేజం చోటు చేసుకున్నదంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే వాళ్ళకి వచ్చిన అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు కూడా వెనకేసుకోవాలి. కొంత ఇప్పుడు ఢీ కొట్టాలంటే వెనకేసుకోవడం వల్ల వేసుకోవడానికి అదే సరిపోతుంది సమయం. ఈ రాజకీయం పెట్టుకుంటే అది పోతుంది కదా. ఏదో వచ్చిందే ఇప్పుడు ఏదో చెప్తారు కదా, సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఇలా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఎంతసేపు పుల్లలు పెట్టుకుంటే నా వచ్చే ఆదాయం పోతుంది కదా. ఇవి వచ్చిన అవకాశం ఉన్నది, మళ్ళీ ఎట్లాగూ రాదు, పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ మొత్తం కథం పట్టించిపోతాడు రేవంత్ రెడ్డి పోయేటప్పుడు, ఏమో సుక్కగా పోయేది లేదు. సో కాబట్టి ఈ ఉన్న కాడికి దండుకోవాలి, మనది మనం చూసుకోవాలి, ఆ తర్వాత చూద్దాం అనేది. అంటే వాళ్ళ అవసరాలు చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల అవసరాలు చూస్తలేరు కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. సో కాబట్టి తప్పకుండా ఇంట్లో అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున విభేదాలు రాబోతూ ఉంటాయి. అది మన కళ్ళ ముందర కనిపిస్తుంది. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాండి మీకు. అంటే మొన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తెలంగాణ ఆస్తుల మీద గద్దల కన్ను పడ్డది అనేది ఒకటి. రెండోది నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, అసలు విద్యాశాఖ అనేది నా చేతిలో ఉంటే మొత్తం సమూలంగా మార్చేసేవాడిని, చాలా తెలంగాణలో విద్యాశాఖ వ్యవస్థ చాలా ఎట్లా అధమ స్థాయికి పడిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే వ్యతిరేకత ప్రారంభం అయినట్టేనా మంత్రివర్గంలో? నిజంగా నేను మాట్లాడిన మాట నిజమేనా? 100% నిజం, 100% వాస్తవం. ఇది ప్రజల కోణం నుంచి వెళ్ళి మాట్లాడండి వెంకటరెడ్డి గారు. సరే, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడని మనం అప్పుడప్పుడు భావిస్తాం, కానీ అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు. కానీ వాస్తవాలు స్టాండ్గా నిలబడాడు. అదే వచ్చింది ప్రాబ్లం అంతా కూడా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే నేను మస్తు చేస్తున్నట్టు అంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నోడు ఫెయిల్ అన్నట్టే కదా. అంతే. ఇప్పుడు ఉన్నది ఎవరు? విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. 2 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు కదా, రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు కదా. సో 2 సార్లు అకాడమిక్ ఇయర్ అయిపోతానే ఉన్నది. అంటే విద్యాశాఖ నేనుంటే బ్రహ్మాండంగా చేస్తున్నా, ఇప్పుడు ఉన్నాడు చేస్తలేడని అర్థం కదా. ఇప్పుడు ఉన్నాడు ఫెయిల్ అయింది అన్నట్టు. అంటే ఒక రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరో పక్క ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణకు సంబంధించి జరుగుతున్న తీరును వాళ్ళు వివరిస్తా ఉన్నాడు కదా. గద్దరు వాళ్ళే అంటున్నాడు కదా. ఏ గద్దరు వాళ్ళే? ఎవరు వాలిండ్రు? ఎవరు వాలేటట్టు వెనుక నుంచి వెళ్ళి సహకరిస్తా ఉన్నారు తెలంగాణ మీద. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రంలో ఎట్లయితే గద్దలు వాళ్ళేయో, మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి మళ్ళీ సమైక్య వాళ్ళ పాలకులకు అడుగులకు మడుగులొత్తే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టే వాళ్ళ గద్దలు ఇక్కడ వాళ్తా ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయన కృషి చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా చెప్పిండు బట్టి విక్రమార్క. మేము అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి గద్దలు వాళ్తే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఉన్నారు కదా, మీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నది? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కొట్లాడరా, పాటుపడరా? మీకు బాధ్యత లేదా? డెఫినెట్లీగా బాధ్యత ఉన్న పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆనాడు జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పిండు. డెఫినెట్లీగా మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్వీయ రాజకీయ అస్తిత్వం అవుతుంది.
ఈ అస్తిత్వాన్ని కాపాడాలంటే, ఈ తెలంగాణ ప్రజలను కాపాడాలంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ ప్రజల విషయంలో రాజీ పడడు. ఎవరితో ఒప్పందాలు ఉండయి. మాకు అనేక సందర్భాల్లో చెప్పినాం, మా బాసులు గల్లీలో ఉన్న తెలంగాణ ప్రజలు, మీ బాసులు ఢిల్లీలో ఉన్న నాయకత్వము. మీరు ఢిల్లీకి దాసోహం అవుతారు, కానీ మేము తెలంగాణ ప్రజలకు దాసోహమై పనిచేస్తాము. అది తేడా, కాంగ్రెస్కు బీఆర్ఎస్కున్న తేడా అది. కాబట్టి ఇలా ఈ తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ ఆగం కానియద్దంటే, ఆగం కావద్దు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాల్సిన నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి. అది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి తోటి కాదు. తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలియదు, తెలంగాణ ప్రాంత స్వరూపం తెలియదు, భౌగోళిక స్వరూపం తెలియదు. దాన్ని ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు కదా. తెలియకపోయినా మిస్ మైండ్ ఆయన అన్నాడు కదా గుంపు మేస్త్రి అని. అరే సీఎం అయితే నువ్వేం చేస్తావు అని ఒక జర్నలిస్టు అధికారం రాకముందు అడిగితే ఏమున్నదండి, 4 IAS ఆఫీసర్లను పెట్టుకుంటా కింద వాళ్ళే నడిపిస్తారు అన్నాడు. ఒక గదే జరుగుతున్నది రాష్ట్రంలో. అంతే అన్నా. ఇప్పుడు ఏం లేదు, మొత్తానికి గుర్తు మీద జరగాల్సినటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఓట్లు ఈ 2 సంవత్సరాల 2 నెలల కాంగ్రెస్ పరిపాలనకు ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక రిఫరెండం లాంటి ఎలక్షన్లు అనుకోవచ్చా మున్సిపల్ ఎలక్షన్లు? డెఫినెట్లీ. ఇవాళ మేము జూబ్లీస్ ఎన్నికల్లో కూడా రెఫరెండం అని ఎక్కడ భావించలే. ఎవరు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రెఫరెండం ఎందుకంటే ఆయన ఏదో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు దాట వేస్తూ మాట్లాడిండు. ఆ తర్వాత గెలిచినాక రెఫరెండం అన్నావు కదా రేవంత్ కేటీఆర్ గారు, మీరు రెఫరెండం అని చెప్పినా మీరు ఎక్కడికి పోయినా అంటుండు. అంటే గెలిచినాక అంటుండు. మేము డెఫినెట్లీగా రెఫరెండం ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల పాలనకు ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా రెఫరెండమే. తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది. అత్యధిక స్థానాలు గెలవబోతా ఉన్నాము. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతాము. కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి గుర్తు చేయబోతా ఉన్నాం. సో కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అనేక 1, 2 కాదు అనేక ఉన్నాయి. అయినా కొంత ఏం చేస్తుంది అంటే వాళ్ళు గెలవలేని కాడ ఏం చేస్తుంది అంటే బెదిరింపులకు పాల్పడ్డది. పంచాయతీ ఎన్నికల్లో మేము స్పష్టంగా చూసినాం. బెదిరింపులకు పాల్పడడం, పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడం, తర్వాత అధికారులతోటి వాళ్ళతో అర్ధబలం అన్నీ ఉంటాయి. అర్ధబలం, అంగబలం, దాంతోపాటు ఇంకా అనేక బలాలను వాళ్ళు సమీకరించుకొని పోతారు. డెఫినెట్లీగా ఇప్పుడు ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కొంత అధికార పార్టీకి పాజిటివ్ ఉంటుంది. అనేక సందర్భాల్లో చూసినాం. ఆనాడు మేము పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక మున్సిపాలిటీలు గెలిచినాం. అనేక జడ్పీ చైర్మన్లు 32 జడ్పీ చైర్మన్లు గెలిచినాం. తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము విజయడంకం ముగించబోతా ఉన్నాం. అంతేనా? రైట్, చూద్దాం. ఏదేమైనా కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఖచ్చితంగా రాబోయే పురపాలక సంఘ ఎలక్షన్లో 50% పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి నిజంగా ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు. ఒక రిఫరెండమా ఇది ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు మీద ఒక రిఫరెండంగా మారుతుందా, లేకపోతే రాబోయే సార్వత్రిక ఎలక్షన్లకు సంబంధించి ఒక అధికార పార్టీకి చెంపపెట్టుగా మారుతుందో ప్రజలే ఓటర్లే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.